రైట్. నమస్కారం. నమస్కారం సార్. నరసింహారెడ్డి గారు, ఒకటి బీజేపీ వర్షన్కి వచ్చే ముందు మీకు ఒకటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్, ఎందుకంటే సిట్టింగ్ సీట్ మీది, మీరే గెలవాలి. గతంలో ఏంటంటే అంటే గెలవాలని మీరు అనుకుంటున్నారు. గతంలో సంప్రదాయం ఉండేది ఏంటంటే ఎవరన్నా ఒక అభ్యర్థి చనిపోతే అక్కడ పెద్దగా పోటీకి పెట్టేవారు కాదు, మీరు ప్రపోజ్ చేసేవారు ఆ పార్టీ, అవతల పార్టీలు కూడా ఓకే అనేసి ఏకగ్రీవం అయిపోయాయి. కానీ ఆ పద్ధతి మారిపోయింది, ఆ సంప్రదాయం కూడా ఇప్పుడు లేదు. సో ఇప్పుడు హోరాహోరీ పోటీలో ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం ఏంటంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు నిన్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా అప్పట్లో 8 సీట్లు గెలిచింది కూడా బీజేపీ మీ వల్లే, మీ సహకారంతోనే. అలాగే ఇప్పుడు కూడా మీరు బీజేపీకి బీఆర్ఎస్కి క్లియర్ అండర్స్టాండింగ్లో పనిచేసుకుంటున్నారు అని చెప్పి ఏం చెప్తారు? తర్వాత అజరుద్దీన్ గురించి మాట్లాడదాం. ఓకేనండి. మీకు తర్వాత ఏబిఎన్ ప్రేక్షకులకు కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధికి అలాగే అందరికి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రిషి గారు, ఇక్కడ ఇది ఆ రాజకీయ ఆరోపణ మాత్రమే కాంగ్రెస్ చేసేది ఎప్పటి నుంచో. ఇప్పుడు మేము అసలు మా ఆరోపణ ఏంటంటే పోయినసారి 23 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని, రేవంత్ రెడ్డి గెలవాలని, అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గెలవాలనే ఉద్దేశంలోనే 2 చర్యలు చేపట్టినారు. ఒకటి, బండి సంజయ్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ చేసి కొంచెం బీజేపీని లేపే ప్రయత్నం వారు చేసినారు. బండి సంజయ్ గారిని మార్చి ఇమ్మీడియట్ కిషన్ రెడ్డి గారిని పెట్టడమే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర నాయకులు కూడా అది పెద్దగా తెలియదు. అది జరిగిన తర్వాతనే మీరు చూడండి, క్లోజ్ కాంటెస్ట్ లో మేము గెలిచిన 38 కానీ, కాంగ్రెస్ గెలిచిన 64, 65 కానీ, బీజేపీ గెలిచిన 8 సీట్లలో కానీ మీరు చూస్తే ఆ లెక్కల తేడాలు కానీ మిగతా అన్ని మనకు కనిపిస్తాయి. ఇది యాక్చువల్ గా జరిగింది. సరే, వారు రాజకీయ ఆరోపణలు ఇప్పుడు 2 జరుగుతున్నాయి రిషి గారు. మా మీద బీజేపీ ఆరోపణ ఏంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ ఆరోపణ ఏంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుండ్రు. అంటే అందుకే బీజేపీ ఆలస్యం చేసి మీకోసమే డమ్మీ క్యాండిడేట్ ని పెట్టారని. అదే ఇప్పుడు నేను అంటే 2 చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ ఆరోపణ, బీజేపీ కాంగ్రెస్ ఒకటే వీళ్ళ ఆరోపణలు చూస్తే ఈ రెండింటికి సంబంధం లేదు కదా. మేము ఎవరికి సంబంధం కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది. ఆరోపణలనే నిజమేంతో బయటపడుతుంది. ఇది బీజేపీ అసెంబ్లీలో చేసిన ఇదైతే దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఇక వీక్ అభ్యర్థులను పెట్టడము, సంబంధం లేని అభ్యర్థులను పెట్టడము, ఇటు ఎక్కడ చెవేల కావచ్చు, ఇక్కడ మల్కాజిగిరి కావచ్చు, అక్కడ కరీంనగర్ కావచ్చు, వీరు కొంతమంది ఎంపీలను, ఒక 4-5 బీజేపీ ఎంపీలను గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం, వాళ్ళు రుణం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అట్లా జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు ఇట్లా జరిగినాయి. ఇది కేవలం రాజకీయ ఆరోపణ, ఏదో వాళ్ళు స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం చేసేది, కొట్లాడలేక చేసే కామెంట్ గానే నేను చూస్తాను. రాజకీయ ఆరోపణలకు పెద్ద ఏమి ఇది ఉండదు. రెండో అంశం ఏంటంటే జూబ్లీకి సంబంధించి ఆల్రెడీ దరిదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో పోయినసారి 23 ఎన్నికల్లో కూడా గోపీనాథ్ గారు మా అభ్యర్థులను బట్టి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత కూడా చూస్తే ఒక్క షేక్పేట డివిజన్లోనే అజరుద్దీన్ కు మాకంటే ఒక 1000-1500 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మిగతా అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. గోపీనాథ్ గారికి ఆ బస్తీలలో చాలా మంచి పేరు ఉంది, ఆయన ప్రజా సేవకుడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న, మేము చాలా ముందుగానే ఇంటింటి ప్రచారం చేసినాం రిషి గారు. ఈ షోపుటపులు పెద్దగా వద్దని చెప్పేసి ఇంటింటి ప్రచారానికి వెళ్ళినాం. ఇప్పటికే దరిదాపు 2 మంత్స్ నుంచి ఆ ప్రచారం ఆల్రెడీ కొనసాగిస్తున్నాం. ప్రజల్లో మొత్తం కూడా ఆల్రెడీ మేము చొచ్చుకుపోయినాము. అక్కడ గెలుపు ఖాయమని ఎందుకు అంటున్నాము అంటే ఒక కారణం కూడా చెప్తాను, నేను ఒక థీరీ కూడా చెప్తాను. కిషోర్ రెడ్డి గారు రియాక్ట్ కావాలి తర్వాత వారి కామెంట్లలో. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాకు ప్రతికూల పరిస్థితి ఉండే. మేము ఓడిపోయినాం కదా, 39 గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. మాకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సిటీలో జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు గెలుచుకున్నాం మేము అసెంబ్లీలో. దానిలో భాగం జూబ్లీహిల్స్ కూడా. 23లో మాకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరించినారు. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అయిపోయి, ఇక ఇంతకుముందు మీరు చెప్పిన అన్ని మంత్రుల కొట్లాటలు కావచ్చు, ఆ పంపకాలు కావచ్చు, 300 కోట్లది డక్కన్ సిమెంట్స్ పంచాయతీ కావచ్చు, ఇవన్నీ అవినీతి సొమ్ము పంచుకోవడం కోసమే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల యొక్క అరాచకం కావచ్చు, రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు ఎట్లా భూములు ఆక్రమించుకున్నారు కావచ్చు, జూబ్లీహిల్స్ లో హైడ్రా కావచ్చు, ఇల్లు కట్టకపోయినా కట్టినీళ్ళు కూలగొట్టింది కావచ్చు, ఇక దౌర్జన్యంతో పాటు ఇప్పుడు వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా
అభ్యర్థిని ఆయనే స్వయంగా చెప్తుంది, నాకు దొంగోట్లు లేపించాను, నాకు 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను దొంగోట్లు లేపించానని వారే చెప్తున్నారు. ఏమి చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలో చెప్పాలని మేము అడుగుతున్నాం. నిన్న జూపల్లి కృష్ణారావు గారిని ఒక వృద్ధ మహిళ కూడా అడిగింది, ఇదే ప్రశ్న అడిగింది. ఇప్పుడు 2005 జూబ్లీహిల్స్ లో మీరు అన్నట్టు 4 లక్షల ఓట్లు ఉన్నాయి ఋషి గారు, 2 లక్షల మహిళలు ఉన్నారు, దాదాపు 198 ఉన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇలా వాళ్ళు అదే అడుగుతున్నారు, 2 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కళ్ళకు 2500 నెలకి ఇస్తే ఈ 2 సంవత్సరాల్లో 55,000 రావాలి ఒక్కొక్క మహిళకు. అదే వాటి గురించి మాట్లాడదాం. కాదు ఏమేమి